ఇంకోటి గురుగారు మా పక్క రాష్ట్రం, తెలుగు రాష్ట్రం ఏపీ. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? ఈ శని నీచంలోకెళ్ళడం వల్ల కూటమిలో ఏమన్నా కుంపట్లు రాజేసే అవకాశం ఉందా? కూటమి విచ్ఛిన్నమయ్యే అవకాశం ఏమన్నా ఉందా? చంద్రబాబు గారి యొక్క జాతకం, పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకం 2 కూడా నేను పరిశీలించడం జరిగిందండి. ఈ పరిశీలించినప్పుడు 2 విషయాలు తెలుస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న పీరియడ్‌లో విభేదించే అవకాశాలైతే లేవు. ఓకే. ఎందుకనంటే ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకునే అవకాశాలైతే కనపడుతున్నాయి. కానీ ముందుకు వెళతారా లేదా ఇంకా ముందు 2029లో ఉందా, 2024లో 29, 28 అప్పుడు ఎలక్షన్ అప్పుడు మనం మాట్లాడుకున్న విషయం. కానీ ప్రజెంట్ అయితే ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే చాలా పాజిటివ్గా కనపడుతున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు విభేదించి బయటకు వచ్చే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే ఆయన సామాన్యంగా విభేదించలేరు. ఎందుకంటే మీరు అన్నట్టు అదేదో సినిమాలో చెప్తారు సమ్మోహనం చేశారా అని. అలానే పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు సమ్మోహనంలో ఉన్నారు వాళ్ళిద్దరు. కాబట్టి ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని గౌరవించడం కానీ ఆ వ్యక్తితో ఉండే విధానంలో ప్లస్ వాళ్ళిద్దరి జాతకాల విధానం కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి. కాబట్టి వాళ్ళిద్దరి యొక్క జాతకాల్లో ఎటువంటి ఇబ్బంది లేదు. దాని మధ్యలో మనం మళ్ళాంటి వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ పోయి తలకా పెడతా అంటే తలలు వలిపోతుంటాయి అనమాట. కాబట్టి వారి జాతకం చాలా బాగా ఉందని చెప్పుకోవచ్చు. సో మరి సీఎం యోగం లేదా పవన్ కళ్యాణ్కి? పవన్ కళ్యాణ్ గారి సీఎం యోగాలు ఉన్నాయా లేవంటే మాత్రం కన్ఫామ్గా ఉన్నాయి. ఉన్నాయి. కొంత టైం పడుతుంది. అంటే ఇప్పుడైతే ఆయన జాతకంలో అయితే లేవు. కొంత టైం ఒక 60, 62, 65 ఇయర్స్ కొంచెం హెవీగా టైం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారి జాతకంలో ఒక టైంలో ఆయన దేనికి పనికిరానన్న వ్యక్తి ఆయన చూడండి ఒక 0 నుంచి తన అన్నగారు ఉన్నా కూడా 0 నుంచి మళ్ళీ పైకి వచ్చిన వ్యక్తి. అలానే ఆయన జాతకంలో అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినప్పుడు సీఎం ఎందుకు కాలేరంటే అవుతారు. ఎందుకంటే ఆయనకు ఒక సీటు కూడా రాకుండా ఆయనకు నిలబడ్డ సీట్లో గెలవకుండా ఆయన గెలిచి మళ్ళీ అలాంటి తెప్పగలిగిన సమర్థులు ఎవరున్నంటే ఇప్పుడు చక్రం తిప్పుతున్నట్టే. ఎందుకంటే చక్రం తిప్పుతున్న వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క పాజిటివ్నెస్ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. ఆయన సీఎం అవుతారా లేదంటే మాత్రం అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కానీ ఇప్పుడైతే నేను కన్ఫామ్గా చెప్పలేను. ఎందుకంటే నాకు తెలియని విషయాన్ని నేను ఎక్కడ చెప్పను. తెలిసిన విషయాన్ని మనం గట్టిగా చెప్పాలి. శాస్త్ర ప్రకారంగా అక్కడ ఏం జరుగుతుందనే దాని మీద నేను మాట్లాడిన దానికి నేను కట్టుబడి ఉంటాను. కాబట్టి అక్కడ క్లియర్గా అయితే ప్రస్తుతానికైతే ఆయనకి ఆ యోగాలు తక్కువ కనపడుతున్నాయి. కాబట్టి అది కొంచెం మనం చూద్దాం. మరి జగన్ పరిస్థితి ఏంటి గురుగారు? జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ పీరియడ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఎలక్షన్లో ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఏదో పాజిటివ్ పీరియడ్ వస్తుందని మనం చెప్పలేం. కానీ మళ్ళీ రాజకీయంగా పుంజుకోవడానికి అవకాశాలు ఉన్న పీరియడ్ అయితే మాత్రం మే 22 తర్వాత నుంచి ఆయన జాతకంలో కొంత పుంజుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే రాజకీయంగా అంటే ఓకే రైట్, మనిషి ఇన్నాళ్ళు ఉన్నారా లేరా అనుకున్న దానికి మనిషి కనపడుతున్నాడు అనే ఫీలింగ్కి కొంత అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం అయితే కొంత టైం పడుతుందండి. కొంత పాజిటివ్గా అయితే లేదు. వీళ్ళిద్దరూ గట్టిగా ఉన్నంతకాలం ఆయన కొంచెం ఇబ్బంది కలిగించే పీరియడ్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ అవతల వ్యక్తిని బట్టి యువతల వ్యక్తి యొక్క ప్రాబ్లమ్స్ కూడా కనపడుతుంటాయి. కాబట్టి ఈ సంవత్సరం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సంవత్సరంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అంత పాజిటివ్గా గ్రహాలు అయితే కనపడటం లేదు. కానీ ఇదివరకు కన్నా కూడా రాజకీయంగా మాత్రం కొంత పేరు అనేది కొంచెం ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే కనపడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎంతవరకు ఏమి లేని సిచ్యువేషన్ కొంచెం పర్వాలేదు. అంటే మళ్ళీ జనాల్లో నానుడి రావడానికి అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో అది కనపడుతుంది. ఆయన మంచి ప్లస్ అవుతారా, ఇబ్బంది అవుతుందా, ఇక్కడి నుంచి వేసే స్టెప్ ఆయనకు అనుకూలంగా ఉంటుందా లేదంటే మాత్రం కొంత అనుకూలంగానే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కూడా ఆయన జాతకంలో మంచి యోగాలు ఉన్నాయా లేవంటే యోగాలు లేకపోతే ముఖ్యమంత్రి కాలేరు. ఆల్రెడీ ముఖ్యమంత్రి అయ్యారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆయన జాతకంలో ఉన్న విధానంలో ఏంటంటే కొంత మైనస్ ఏంటంటే కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్ హెవీ గ్రహాలండి ఆయనంతా కూడా ఏంటంటే కొట్టకపోతేనేమో మొత్తం ఊర్లు కొట్టకపోతాయి, లెగిస్తేనేమో ఊర్లు లేచి వస్తుంటాయి అనమాట. అలా ఉండే జాతకం ఎవరిదన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే గతంలో ఒక జాతకం ఉంది, అది నేను చెప్పకూడదు ఆ పేరు. ఆ వ్యక్తి నిలబడితేనేమో మొత్తాన్ని తీసుకెళ్తుంటాడు, లేచి పొడుకుంటే మొత్తం పోతుంటారని ఆ టైప్లో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి జాతకం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కూడా రాజకీయంగా పునరేకరణీకరణ అనేది జరుగుతుందా లేదంటే మాత్రం ఆంధ్రప్రదేశ్లో పునరేకరణీకరణ అంటే కొంత అవకాశాలు అయితే అవి ఉందని చెప్పవచ్చు. ఉంది. సూపర్.
మరి మన మోడీ గారి సంగతి ఏంటండి? మోడీ గారు ఉంటారా? ఎక్కువ కాలం ఇంకా ఉంటారా? ఏంటి ఆయన జాతకం మోడీ మరి? గారి జాతకంలో ఆయుష్స్థానం చాలా బాగుందండి. మోడీ నేను ఆయుష్తానం ఆ! కాదండి. పదవీ కాలం నేననేది. పదవి కాలం పూర్తి చేస్తారండి. అచ్చా! ఎందుకంటే మోదీ గారి యొక్క జాతక బలం ఆయన సంబంధించినంత వరకు ఒక రికార్డ్ సృష్టించి వెళ్తారు ఆయన. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా మన ప్రధానులు 15 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు చేశారు. ఆయన రికార్డ్ సృష్టించి వెళ్తారు. 16 ఏళ్ళు, 17 ఏళ్ళు చేసిన రికార్డ్ కూడా ఓహో! సృష్టించగలిగిన అవకాశం ఉంది. ఎందుకంటే ఓకే. అంత యోగాన్నిచ్చే జాతకం ఎవరిదంటే మోడీ గారిది. మోడీ గారి యొక్క జాతకం బాగుంది. తర్వాత ఆ మోడీ గారు ఉన్న సిట్యుయేషన్ బట్టి మనకి ఇండియా కూడా మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి అవకాశం కూడా కలిగి ఉండే అవకాశం ఉంది. మోడీ గారి యొక్క జాతకంలో ఉన్న గ్రహాలు కూడా మన ఇండియాకి మనకున్న పరిస్థితులకి మంచి అనుకూలమైన ఫలితాలైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి మోడీ గారి జాతకం చాలా పాజిటివ్‌గా ఉంది. కానీ మరి అంటే ఇబ్బందికర ఆయన సిట్యుయేషన్ లేదు. ఆయన జాతకం బాగుందంటే రాహుల్ గాంధీ జాతకం బాలేనట్టేగా? బాలేనదే చెబుతున్నాను. అవునా? బాగా లేదనే చెబుతున్నాను. అవునా? ఎందుకంటే ఆ! రాహుల్ గాంధీ గారి జాతకంలో ఉన్నత ఏదో యోగాలు జాతకం మారింది కొంచెం మంచిగా అయితాడా ఏదో అన్నారు. ఏం లేదు. అవునా? రాహుల్ గాంధీ గారి జాతకం బాగుందనుకుంటే ఉన్న రాష్ట్రాలు కూడా కోల్పోతున్నారు. ఓకే. కాబట్టి రాజకీయంగా కాడ హ్మ్. రాహుల్ గాంధీ గారి యొక్క జాతకం మసకబారుతుంది అని చెప్తాను నేను. ఇంకా. బాగా మసకబారుతుంది. హ్మ్. ఆయనకి బదులుగా ప్రియాంక గాంధీ గారు అలా ఇస్తూ ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అచ్చా! అచ్చా! ఎందుకంటే అచ్చా! ఆమెకి యోగాలు కొంత కనపడుతున్నాయి. ఓహో! రాహుల్ గాంధీ గారికి మాత్రం తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆయన జాతక ప్రకారం అయితే పీఎం అయ్యే అవకాశాలు అయితే ఆయనకి జాతకంలో కనపడడం లేదండి. అది అవునా? కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఓకే. ఆయన జాతకంలో పీఎం అయ్యే అవకాశాలు అయితే కనపడలేదు. ప్రియాంక గాంధీ గారికి మాత్రం కొంత అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం అది ఇప్పుడు చెప్పుకునే విషయం కాదు కాబట్టి మనం మాట్లాడలేదు. కానీ రాహుల్ గాంధీ గారి జాతకంలో అయితే కొంత యోగాలైతే లేవు అని చెప్తాను నేను. ఓహ్! యోగాలైతే లేవు. ఓకే. ఓకే. ప్రియాంక గాంధీ గారికి అయితే కనపడుతున్నాయి. సూపర్. సూపర్. ఫ్యూచర్‌లో ఇప్పుడైతే లేదు కానీ అదేలెండి. కొంత అవకాశాలు అయితే ఆమెకి జాతకంలో అవకాశం ఉన్నత ఉంది. యోగాలైతే బాగా కనపడతానని చెప్పుకోవచ్చు. ఇంకా సామాన్య జనంలోకి అంటే మాలాంటి వాళ్ళ దగ్గరికి వద్దాం ఇక. ఓకే సార్. సో ఏంటి సార్ హైదరాబాద్‌లో క్షుద్ర పూజలు పెరిగాయని విన్నాను నేను. నిజమేనా ఈ మధ్య కాలంలో? అవునండి. మీరు చెప్పినట్టు క్షుద్ర పూజలు ఒకటి, ఇంకొక వ్యక్తి నాశనం చేయాలన్న ఫీలింగ్ ఒకటి మనుషులకి ఎక్కువైపోయింది. ఇప్పుడు నేనున్నానంటే నేను బాగుపరుచుకోవాలనే విధానం కన్నా కూడా నేను అవతల వ్యక్తిని నాశనం చేయాలన్న విధానం అనేది ఇప్పుడు బాగా మొదలవుతుంది. అవునా? ఆ ట్రెండ్ మొదలవుతుంది. ఆ ట్రెండ్ అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. అవును. కరెక్ట్ కాదు కూడా. హ్మ్. ఇక్కడ కొంతమంది చేస్తున్నారు. చేయడానికి కాదు. ఇది చేసుకోకపోతే నీకేదో జరుగుతుంది. ఇలా ఉంటే నేను ఇలా పడేస్తాను అనే సిట్యుయేషన్‌లో క్షుద్ర పూజలు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారని. మీరు కూడా చేస్తారా? నేను క్షుద్ర పూజలు చేయనండి. ఓకే. క్షుద్ర పూజ అనేది నేను చేయను. ఓకే. క్షుద్ర పూజలు చేయను. ఉపయోగపడేది ఒక వ్యక్తి యొక్క అనారోగ్య పరిస్థితులు వచ్చారు నా దగ్గరికి. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి అనారోగ్య పరిస్థితులు వచ్చారు. ఆ వ్యక్తికి నేను చేయగలిగిన సహాయం అమ్మవారు నాకు ఇచ్చిన అంశంతో నేను చేయగలిగినంత వరకు చేయగలుగుతాను నేను. ఓకే. దశమహావిద్యల్లో చేస్తారు మీరు. దశ మహావిద్యలో చేస్తారు. దశ మహావిద్యలు కూడా ఎందుకు అంటున్నానంటే చిన్న విషయం సాత్వికమైన పూజలు అంటే ఏదైనా దేవుడికి సంబంధించిన పూజలు కానీ ఏదైనా కూడా ఆ పూజలు చేసేటప్పుడు మనకు ఒక రోజు జరగాల్సిన పని 2 రోజులకి 10 రోజులకి 15 రోజులకి పడుతుందండి. అంటే మనకు అనారోగ్యం ఉంది. ఓకే. ఇప్పుడు మెడిసిన్ వచ్చేసి స్పీడ్గా తీసుకునే దానికన్నా కూడా సాత్వికంలో స్లోగా ఉంటుంది. అవును. అదే వామాచారంలో తొందరగా అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. హ్మ్. నెల రోజులు జరిగే పని ఒక 2 నుంచి 3 డేస్లో జరగడానికి వామాచారం బాగా పనిచేస్తుంది. అచ్చా. క్షుద్ర పూజ అని కాదు. క్షుద్ర పూజ అనేది తప్పు. ఎందుకంటే ఇది నీకు ఉపయోగపడే పని. కలియుగంలో దీన్ని నమ్ముకోవడం అనేది వివరంగా చెప్పబడింది. ఇవాళ నేను చెప్పట్లేదండి. వామాచారం కానీ ఈ తాంత్రిక విద్యలు కానీ ఇప్పుడు కాదు, దాదాపుగా మనకు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి పూజల కాడి నుంచి. అవును. ఆ విధానం అనేది కంపల్సరిగా ఉందండి. ఆ విధానాన్ని మనం మార్చుకొని చేయడం అనేది తప్పు అంటా నేను. ఈ విధానం ఉంది. ఈ విధానంలో మనం వెళుతున్న విధానం అనేది ఇప్పుడు నేను అవతల వ్యక్తి నాశనం చేయాలన్నా కూడా ఇక్కడ నేను ఎంతవరకు సంస్కరించుకొని ఎంతవరకు ముందుకు వెళ్ళగలగాలి, ఎంతవరకు ముందుకు వెళ్ళి ఆ వ్యక్తికి నేను ఉపయోగపడాలని చూసుకోగలిగితేనే ఉపయోగము. అంతే. కత్తి ఉంది. కత్తితో మనం కూరగాయలు కోసుకోవచ్చు అనేది వివరణ. అసలు చేసేది దానికే. కత్తితో మనిషిని కూడా చంపొచ్చు. కత్తితో ఆపరేషన్ చేయొచ్చు. కత్తి తీసుకొని ఏదన్నా కోసుకోవచ్చు. ఇలా కొన్నిటికి ఉపయోగపడుతుంది. అంటే ఎక్కడ ఏది వాడుకుంటావన్న దాన్ని బట్టే కూడా ఈ విధానం ఉంటుంది. అంతేగాని ఈ విధానం లేదు, ఈ విధానం ఉందా లేదనుకుంటే ఈ విధానం అయితే ఉంది. ఆ విధానం ఇదివరకు లేదా? రాజ్యాలు గెలిచారు. ఒక రాజ్యం మీదకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క రాజు జనాలు సంస్కరించడానికి, రాజ్యాలు గెలవడానికి ఎంతవరకు కార్యక్రమాలు వామాచారంలో చేసి ఎన్ని క్షుద్ర పూజలు చేసి క్షుద్ర పూజలు వామాచారంలో పూజలు చేశారు. అంటే క్షుద్ర పూజ. క్షుద్ర పూజ అనేది తప్పు. క్షుద్రం అంటే ఏంటి? నువ్వు అవతలను నాశనం చేయాలనుకుంటే క్షుద్ర పూజ వస్తుంది. అదే వామాచారంలో నువ్వు పూజ అనేది చేస్తున్నప్పుడు అవతల వ్యక్తి బాగుపడాలని చేస్తే ఒక ఉద్యోగం ఎవరు చేస్తారు సార్? ఎవరు చేయరు. చేయాలి.
దానికే కదా. ఆ. ఇందులో క్షుద్ర పూజ ఎక్కడుంది? వామాచారం ఉంది. వామాచారంలో నువ్వు చేస్తున్న విధానం బట్టి.